విద్యార్థి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు తగదని, ఇది యావత్ మహిళా జాతికే అవమానమని తెలుగు మహిళలు పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం తెలుగు మహిళా విభాగం ఆధ్వర్యంలో జనసేన బీజేపీ మహిళలతో కలిసి నిడదవోలు టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సభ్య సమాజం తలదించుకునే విధంగా, మహిళల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా ఇటువంటి నీచమైన వ్యాఖ్యలు చేయడం వెనుక వ్యవస్థీకృతమైన కుట్ర దాగుందన్నారు. పట్టణ పార్టీ అధ్యక్షుడు కొమ్మిన వెంకటేశ్వరరావు, మున్సిపల్ చైర్పర్సన్ భూపతి ఆదినారాయణ, మండల ప్రెసిడెంట్ వెలగన సూర్యారావు, ఉండ్రాజవరం మండలం టీడీపీ ప్రెసిడెంట్ సింహాద్రి రామకృష్ణ, పెరవలి మండల టీడీపీ అధ్యక్షులు రామకృష్ణమ్మ, నిడదవోలు పట్టణ జనసేన అధ్యక్షులు రంగా రమేష్, బీజేపీ పట్టణ అధ్యక్షులు మోర్తా ప్రమోద్ కుమార్, నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు నల్లూరి పుష్పావతి, కేదార్ శెట్టి, సునీత, ఎస్కే ఫాతిమా తదితరులు పాల్గొన్నారు. సిగ్గు సెరవలేదు మీకు. అసలు ఆంధ్రాలో మీకు ఏం పని? బెంగళూరు పోవచ్చు కదా మీరు. ఆంధ్రాలో వేసులు అంటారా? లేడీస్ సిగ్గుందా, గుర్తుందా అసలు మీకు? సాక్షి పేపర్ తీసిపడేయండి. అసలు ఆంధ్రాలో ఎవరు వాడకండి. అసలు ఏమనుకుంటున్నారు మీరు మహిళల గురించి? అమరావతి మహిళలైనా మేమైనా ఎవరైనా ఒకటి. ఇంట్లో మహిళలను గౌరవించాలి ఎవరైనా. జగన్మోహన్ రెడ్డి ఎలాగా చెల్లెల్ని తల్లి గౌరవించాలి అంటే మహిళలు అందరూ వేసినా గుర్తుందా నీకు? చెప్పించి కొట్టాలి అసలు ఒక్కొక్కరిని. మహిళల్ని ఎవరు రావణాసురుడు ఏమయ్యాడు? మహిళని ఇబ్బంది పెట్టి ఏమయ్యాడు? మీరు అంతే, అదే అవుతారు మీరు కూడా. ఊరుగా మేము చాలా ఆడవాళ్ళందరూ కూడా చాలా ఇదిగా చూసుకున్నాం. అది దేవతల ఊరని, రాజధాని అని ఎందుకన్నారంటే ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ కూడా సాక్షాత్తు అమ్మవారు ఉన్నది. మేము అందరం గౌరవించి మేము చాలా ఇదిగా చూసుకున్నాం ఆ ఊరిని. అలానే అమరావతిలో 5 సంవత్సరాలుగా మీరు అమరావతి గట్ట ఏమీ లేకుండా రైతుల్ని నానా ఇబ్బందులు పెట్టారు. వేసులు అంటున్నారు. అసలు వాళ్ళు లేడీస్ అసలు బయటకు వచ్చే వాళ్ళు కాదండి. మీరు ఇబ్బందులు భరించలేక కేవలం భూములు ఇచ్చిన పాపానికి వాళ్ళు బయటకు వచ్చి ధర్నాలు చేశారండి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు చాలా ఇదిగా లేడీస్ చాలా ఇదిగా చూసుకుంటారు. పవన్ కళ్యాణ్ కానీ అంత ఇదిగా చూసుకున్న మీరు చూడలేక మీరు అసూయపడి మీరు ఇలాంటి చెడు ప్రవర్తనలు ప్రవర్తించి ఇలాంటి మాటలన్నందుకు మిమ్మల్ని ఖండించాలి. బహిరంగ వచ్చి మాకు క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాం లేడీస్ అందరం కూడా. ఇది చాలా అనారోగ్యమైన చర్య అండి. ఇది మాకు చాలా బాధగా ఉంది. మేము బయటకు వచ్చే వాళ్ళం కాదండి. కేవలం ఆ రాజధాని మీరు చాలా ఇబ్బందులు పెట్టారు. లేడీస్ ఎంత ఇబ్బందులు పెట్టారంటే అంత ఇబ్బందులు ఇప్పుడే వాళ్ళు కోలుకుంటున్నారు. వాళ్ళని చూడలేక మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు మిమ్మల్ని మేము చాలా బాగా ఖండిస్తున్నాం. పూర్వం శాతవాహనులు అమరావతిని పరిపాలించేవారు. శాతవాహనులు అంటే గౌతమి కులకర్ణి అని ఉండేవాడు ఆయన. ఆయనకి తల్లి గౌతమి, ఆమె పేరు మీదుగా శాతవాహన కులకర్ణి అని చెప్పేసి చాలా పవిత్రంగా చూసేవారు. అలాంటిది అమరావతిని ఒక దైవస్థలంగా పూజించవలసిన ప్లేస్ లో ఉండేటటువంటి ఆడవారిపై చాలా నీచంగా అసభ్య పదజాలాలతో మాట్లాడటం చాలా అసలు సరైన పద్ధతి కాదు. ఇంకొక విషయం ఏంటంటే సాక్షి పేపర్ చైర్మన్ అయినటువంటి ఆవిడ భారతి గారు ఒక లేడీ అయ్యుండి అలాంటి మాటలను ఖండించవలసింది పోయి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీని మీద స్పందించి క్షమాపణ చెప్పవలసిందిగా కోరుచు